ఏఐ క్రియేటెడ్ ఇమేజెస్ కూడా పెట్టారు అనసూయవి. పెట్టి దాని మీద చెడు కూడా ఆడుతున్నారు. అంటే ఏమని, ఇలాంటి బట్టలు వేసుకుంటావు నువ్వు అని చెప్పి ఎవరో ఒక రీలో మేము ఏదో చేసి పెట్టడం. అది కొన్ని ఈ మధ్య అయితే అసలు ఏఐకి అండ్ దీనికి తేడా లేకుండా పోయింది. సో వేర్ డు యు సీ దిస్ హోల్ ఇష్యూ గోయింగ్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ ఫీల్ బికాస్ ద వే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇలాంటి పట్టించుకోవడం మానేస్తారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఎవరు పట్టించుకోకూడదు ఇక్కడ? ఎవరు పట్టించుకోరు కాదు. సి ఇప్పుడు మీమ్స్ కానీ, ఏఐ మీమ్స్ కానీ, లేకపోతే కామెంట్స్ ట్విట్టర్లోని ఇలాంటి చోట వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అంత మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే కుక్కలు మురుగుతాయి. కుక్కలు మరగపోతే కుక్కలు ఎలా అవుతాయి? సో సోషల్ మీడియా ఇస్ అ బంచ్ ఆఫ్ ఒపీనియన్స్ దే కీప్ ఆన్ థ్రోయింగ్. ఆడి ఎవడో తీసుకుంటాడు, తీసుకోడు, దాన్ని ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్. అప్పుడు ఏంటి, ఎక్కడ హర్ట్ చేస్తారు? ఇప్పుడు అనసూయ గారు ఆవిడ ఒపీనియన్ చెప్పారు, చిన్మయ్య గారు చెప్పారు, వాళ్ళ మీద ఇలాంటివి పెడితే అక్కడే కదా వాళ్ళు కొట్టగలేదు, ఇంకెక్కడే కొట్టలేరు. అంతే. ఇప్పుడు మీరు చాలా లాజికల్గా నన్ను ఒక క్వశ్చన్ చెప్తే, నాకు ఒకటి చెప్తే, నేను మీ లాజిక్కి ఆన్సర్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని బూతులు తిడతా. ఎందుకంటే అదొక్కటే, ఎవరి దగ్గర ఆయుధం ఉండేది అదొక్కటే. అప్పుడు అది వెపన్ ఎలా పనిచేస్తుంది, మీరు సీరియస్గా తీసుకుంటే పనిచేస్తుంది. అవును. లేకపోతే ఇట్ బికమ్స్ ఏ సౌండ్. అంతే, ఓ సౌండ్. అంతే కదా, సౌండ్ అది.